ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కథ మీద మనకు అవగాహన ఉంది, అది చాలు మనకి. ధైర్యంగా ముందడుగు వేద్దాం. మిగిలిందంతా ఆ శివపార్వతులే చూసుకుంటారు. వారే మనల్ని నడిపిస్తారు. వారే మనలో చేరి నటింపజేస్తారు. మనసులోని కోరికలు తీరతాయన్నారు కదా, మన బిడ్డ జాడ తెలియాలని కోరుకుని ప్రదర్శన ఇద్దాం. మనకి మంచి జరుగుతుంది బావా. సరే, నీ ఇష్టం. మీలో ఎవరైనా ఉన్నారా? మేమున్నాం. శివపార్వతులుగా మేం నటిస్తాం. అయితే నేను మార్కండేయ పాత్ర వేస్తాను. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా. సూరిబాబు, అవనమ్మ వాళ్ళని మేకప్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగేనయ్యా. రామ్మా. రా. ఊహించని గొప్ప విషయం జరిగింది. అందరూ ఓ 15 నిమిషాలు ఓపికతో ఉండండి. ప్రదర్శన మొదలవుతుంది. వీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మార్కండేయ నాటకం ప్రదర్శనకు సిద్ధమయ్యింది. ముందుగా భక్త మార్కండేయ కథ గురించి 4 మాటలు. పూర్వం మృగంద అనే ఋషి, ఆయన భార్య మరుజవతి ఉండేవారు. సంతానం కలుగక శివుణ్ణి కఠోర తపస్సుతో ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. అప్పుడు దంపతులిద్దరూ చక్కని పుత్రుడు కావాలని కోరగా శివుడు వారికి ఈ విధంగా వివరించాడు. మంచివాడు, తెలివైనవాడు, 16 ఏళ్లు మాత్రమే జీవించేవాడు కావాలా, లేదా దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించేవాడు కావాలా అని అడగ్గా, మహాదేవా, అల్పాయుష్కుడైనను తెలివైన కుమారుణ్ణే ప్రసాదించమని మృగంద కోరాడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి వారికి బిడ్డ జన్మించగా మార్కండేయ అని నామకరణం చేశారు. ఆ బాలుడు వేదాలను సైతం నేర్చుకుంటూ అందరి మన్ననలు పొందుతూ పెరిగి పెద్దవాడయ్యాడు. మార్కండేయునికి 16 ఏళ్లు నిండాయి. ఆయువు తీరిపోయే సమయం వచ్చింది. ఆ తదుపరి ఏం జరిగిందో చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి, ఏమిటి దేవి? ఎందులకు ఆ చిరుమందహాసం? అటు చూడు, మార్కండేయుని స్వరం అతి మధురం.
యముండా! యమధర్మరాజుల వారికి ప్రణామములు. ప్రణామములు తరువాత బయలుదేరుము, బయలుదేరుము. నేటితో నీ ఆయువు నిండినది. నిన్ను తోలుకుపోవడానికే వచ్చి తిని. యముండా! నీకు 16 ఏళ్లు నిండినవి. నువ్వు శివుడిని పట్టుకున్నను, ఆ బ్రహ్మదేవుడిని పట్టుకున్నను, ఫలితము శూన్యము. ఈ యమపాశమునకు చిక్కును నీ ప్రాణము. నా తల్లిదండ్రులను క్షోభకు గురి చేసి నేను రాలేను యమధర్మరాజా. నా ప్రాణములను విడిచిపెట్టు. ఏయ్! యముండా! నాతోనే పరిహాసమా? తక్షణమే బయలుదేరుము. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, 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 చంద్రశేఖర పాహిమాం, యముండా! చంద్రశేఖర మార్కండేయ! ఆగ్రహము తెప్పించకము. తక్షణమే బయలుదేరుము. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఉజ్జగించిన ఎడల నీవు మాటలు వినవని తెలిసినది. ఇక కాచుకో. యముండా! నేను నీతో రాను యమధర్మరాజా. నిత్యం నిన్ను కొలుస్తూ నీ నామస్మరణతో బతుకుతూ నీకే ఈ జీవితం అంకితం అనుకున్నాను. నన్ను కాపాడు పరమేశ్వర, నన్ను కాపాడు. ఆయువు తీరిన తరువాత కాపాడుట ఆ శివుని వల్ల గాని బ్రహ్మ వల్ల గాని కాదు. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.